సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్త్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 7 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ప్లేస్లో బ్లూ బాక్స్ యానిమే ఎక్స్ప్లెనేషన్ రావాలి, బట్ కొన్ని అన్నోన్ ఇష్యూస్ వల్ల ఇంకా ఎడిటింగ్ అనేది పెండింగ్లో ఉండడం వల్ల ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే దింపుతున్నాను. ఆ వీడియోని కూడా తొందరలో దింపడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ గ్యాప్లో ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే ఆ వీడియోని చూడగలరు. సో ఎవరైనా మెంబర్షిప్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఉంటే తప్పకుండా మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పటి వరకు మీరు మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో అందులో కూడా యానిమే కంటెంట్ అయితే రాబోతుంది. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలి. మీరు చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే చూపిస్తామంట. గబిమారో గాడు సక్సెస్ఫుల్ గా ర్యాన్గేడ్ అయితే తన టెన్షన్ ఫామ్ లెక్ మార్చిన తర్వాత ఇంకా ర్యాన్గేడ్ మన గబిమారోని ఇంకా ఈజీరా అని కుక్కను కొట్టినట్లు కొడతాడు. ఇంకా మన గబిమారో గాడు చచ్చిపోయే స్టేజ్ లో ఉండి మనోడు అయితే స్ప్రో కోల్పోతాడు. అండ్ ఇక్కడ నుంచినే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకి సగరిని ఇంకా మన మేచాన్ పాపని అయితే చూపిస్తామంట. మన వాళ్ళు ఇద్దరు కూడా గబిమారో మీద నమ్మకం పెట్టుకుంటారు. అండ్ మిగిలిన వాళ్ళని తలుచుకుంటా ఎలాగైనా సరే ఎలెక్జిరల్ ఆఫ్ మనమే తీసుకోవాలి, మన వాళ్ళంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి మన వాళ్ళు పారిపోతూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్ గానే మనకి బోజు జుట్సు ప్యాలెస్ లో ఉండే మన ఫూచి గాడు, తామియా గాడు ఇంకా తోమా దగ్గరికి అయితే అక్కడ ఉండే టెన్షన్స్ తో పాటు మన చోబే గాడు కూడా వచ్చి తన బ్రదర్ ని అయితే ఆ టెన్షన్స్ తో పాటు కలవమని చెప్పి రిక్వెస్ట్ ఇస్తాడు. అండ్ ఇక్కడ మన తోమా గానికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఒక సైడ్ తన బ్రదర్ తనకి నచ్చిన వ్యక్తి, అండ్ ఇంకొక సైడ్ తనకి ఇంతవరకు ఎన్నో ప్రాక్టీసెస్ అండ్ టెక్నిక్స్ నేర్పించిన వ్యక్తులు ఉన్నారు. సో మనోడు ఎటు వెళ్ళాలని చెప్పి ఒక కన్ఫ్యూషన్ లో ఉంటాయి. ఇంకా అప్పుడే తామియా గాడు, ఏ పిల్లకి చుట్టూడా ఎందుకని నువ్వు అమ్మాయిలాగా ఆలోచిస్తున్నావు, మగాళ్ళలాగా ఆలోచించు, నీ బ్రదరే కదా నీకు కావాల్సిండేదే, నువ్వు నీ బ్రదర్తో పాటు జాయిన్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా మాట్లాడిన ఫూజీ గారు కూడా, నువ్వు నిజంగానే చెప్తున్నావు తామియా, ఇప్పటికే మనం 3 versus 3 ఉన్నాం, బట్ ఈ ఫైట్ మనం గెలుస్తామో లేదు తెలియదు, కానీ నువ్వు ఆల్రెడీ తోమా గారిని కూడా వాళ్ళ వైపు వెళ్ళమంటున్నావు. అప్పుడు ఫైట్ కాస్త 2 versus 4 అవుతుంది. మనం గెలిచే విషయం పక్కన పెట్టు, కనీసం బతకాలనే ఆలోచనలో కూడా నువ్వు లేవా అనడంతో ఇంకప్పుడే తామియా గారు కూడా, మన ముందర ఎంతమంది అన్నా ఉండిలే, అది 4 కాకుంటే 40 మంది ఉండిలే, నేను నా సాయశక్తిలో పోరాడతాను, ఈ పిల్ల బచ్చగాడు ఒక పక్కకు పోయినంత మాత్రాన అవుట్కమ్ ఏం మారదులే అంటాడు. ఇంకా మన ఫూజీ గారు కూడా, ఓకే మామ నీకు నచ్చినది నువ్వు చేయడంతో ఇంకా తోమగాడు సక్సెస్ఫుల్గా వాళ్ళ బ్రదర్ తాకు వెళ్తాడు. ఇంకెప్పుడైతే తోమగాడు వెళ్తాడో ఇంక వెంటనే చోబే గాని వాడిని రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఒక ఇంటెన్స్ సీన్ అయితే మనం చూపిస్తామట. ఇద్దరు కూడా తలపైకి ఎత్తి ఒక్కసారిగా కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఇద్దరు కూడా అక్కడ ఉండే టెన్షన్స్ మీద అయితే అటాక్ చేసి వాళ్ళ 2 కళ్ళను కూడా కట్ చేసి పారదొప్పుతారు. ఇంకా వెంటనే రియాక్ట్ అయ్యిండే తోఫా గాడు వెంటనే తన యొక్క తావోతో అటాక్ చేస్తే వెంటనే చోబే గాడు, తోమా గాడు వాళ్ళ ప్లేస్లు అనేటివి రిప్లేస్ చేసి వెంటనే చోబే గాడు అక్కడ ఉండే జూఫా ఒక మెడని కట్ చేస్తాడు. దెబ్బకి జూఫా తన బాడీ ఇంకా తల 2 కూడా దొర్లుకుంటా మన ఫూచి ఇంకా తామియా మీదకి వస్తారు. ఇంకా చూసిన మన వాళ్ళకి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయ్యి సైలెంట్గా ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన తోమా గాడు కూడా ఈ గ్యాప్ లోనే ఆ తావో ఫ్యాగాన్ని కూడా కట్ చేసి ఉంటాడు. దెబ్బకి వాడు కూడా అక్కడే కుప్పకూలిపోయి ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే తోమా గాడు అక్కడికి వచ్చి, నేను అనుకున్నాను నువ్వు ఎవరి ముందర కూడా తలదించావు, అండ్ ఎప్పుడైతే నువ్వు దించావో అది మనకు ఒక బేసిక్ సిగ్నల్ కదా, సో నేను బాగానే రియాక్ట్ అయ్యాను అనడంతో ఇంకప్పుడే మన చోబే గారు కూడా తన ముక్కు మీద ఒకటే పీకి, పర్లేదురా ఇంతకు ముందరితో పోల్చుకుంటే ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా మారావు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నిన్ను చూస్తే నాకు ఒక సంతోషము ఇంకా మగాల్లా కనిపిస్తున్నావు అనడంతో ఇంకా మాట్లాడిన మన తోమగాడు కూడా ఒక్క సెకండ్ ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం తన అన్నయ్య తనని పొగడ్డంతో ఇంకా అప్పుడే చోబే గాడు తోమా గాడు ఇద్దరు కూడా మన ఫూచి గానికి ఇంకా తామియా గానికి థ్యాంక్స్ చెప్తామట. ఎందుకంటే తోమా గారిని జాగ్రత్తగా చూసుకున్నందుకు, తనకి ఫైటింగ్ టెక్నిక్స్ నేర్పించినందుకు. ఇంకా మాట్లాడిన మన తామేగాడు ఫూచిగాడు, ఏంట్రా ఇనాయలు ఇద్దరు ఇట్లా ప్లేట్ మార్చేశారు, ఇన్ఫాక్ట్ నేను ఫైట్ ఎంతో బాగా జరుగుతుంది అనుకున్నా కానీ ఇంత ఫాస్ట్గా కథం చేశారు అనడంతో ఇంకా అప్పుడే కింద పడిపోయిండే ఆ జూఫా వచ్చి, ఏంట్రా నువ్వు ఇంతలా మోసం చేస్తావు అనుకోలేదు, నువ్వు ఒక చెత్త నా కొడుకు అని చెప్పి ఒకసారిగా తన మెడని తను అతికించుకొని మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా, ఓకే 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 ఏం పర్లేదు 2 versus 4 నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంది, నేను ఇక్కడ ఇద్దరిని చూసుకుంటాలే, మిమ్మల్ని మా ఓడు చూసుకుంటాడు అంటుంది. ఈ గ్యాప్లో మన జూఫా గారు బయటకు వచ్చి, ఎవర్రా నా గర్ల్ ఫ్రెండ్ తావోఫాని డిస్టర్బ్ చేసింది, మీరు ఖచ్చితంగా దానికి అనుభవిస్తారా నీ అబ్బల్లారా అనడంతో ఇంకా వెంటనే మనోళ్ళు కూడా, నీకు తెలుసు కదరా మేము నమ్మిస్తాం, గొంతులు కోస్తాం, ఎవరిని నమ్మము, మమ్మల్ని బండిట్ బ్రదర్స్ అంటారు, మీరెలా మమ్మల్ని నమ్మారా అనడంతో దానికి జూఫా గారు కూడా, నేను ఎప్పుడు కూడా నేను నమ్మలేదు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ అనేది ఒకప్పుడు మీరు ఐలాండ్ లేక వచ్చిండే ఫస్ట్ సిచ్యువేషన్ మాత్రమే వచ్చింది, ఏం పర్లేదు ముందులాగానే నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొకసారి చంపేస్తాలేండి అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళు కూడా, నీకు దమ్ము
దమ్ము ఉంటే అది చేసి చూపి అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన జూఫా గాడు కూడా వాళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ ఈసారి మన చోబేగాడు తోమాగాడు వాళ్ళ మీద అయితే పేయి చేత్తో పోటీ పడుతుంటారు. మన చోబేగాడు జూఫా గాడు చేసే అటాక్స్ అన్నింటినీ కూడా డాట్ చేసి తన వైపు అయితే అటెన్షన్ ని తిప్పుకుంటాడో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అక్కడికి తోమాగాడు వచ్చి జూఫా గాని మెడ కట్ చేసి పారదొప్పుతాడు. దెబ్బకి మన జూఫా గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఇది ఎలా సాధ్యం అనుకుంటాడు. వెంటనే ఒక టెక్నిక్ అనేది ఉపయోగించుకొని చిన్న చిన్న అటాక్స్ అయితే మన తోమగాని మీద లాంచ్ చేయడంతో వెంటనే అటాక్స్ నుంచి మన తోమగాని అయితే చోబేగాడు కాపాడుతాడు. ఇంకా వెంటనే తోమగాడు థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు మళ్ళీ కాపాడేసావడంతో దానికి మన చోబేగాడు కూడా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అంటాడు. ఇంకా దీన్నంతటిని చూస్తేనే మన జూఫా గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళిద్దరిని కలిసినప్పుడు మనోడు వీళ్ళిద్దరిని కుక్కని కొట్టినట్లు కొట్టాడు. బట్ ఈసారి వీళ్ళిద్దరు తననే కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటారు అనమాట. ఇన్ఫాక్ట్ మన చోబేగాడు తన యొక్క తావోన్ అనేది మాస్టర్ చేశాడు. అసలు తావోన్ ఎలా వాడాలో మనోడు ప్యూర్ గా నేర్చుకున్నాడు. అండ్ ఇంకొక సైడ్ వానికంటే డేంజరస్ గా మన తోమగాడు మారాడు అనమాట. ఒకప్పుడు జస్ట్ స్క్వాడ్ పట్టుకోవడం తప్ప నేర్చి మనోడు ఏం పీకలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే తన మూమెంట్స్ చేంజ్ చేసుకుంటా 2 సార్లు మన జూఫా గాని యొక్క మెడని ఇంకా తలని అయితే కట్ చేస్తాడనమాట. ఇంకా దాన్ని చూస్తేనే జూఫా గానికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే తోమగాడు కూడా ఫ్లాష్ బ్యాక్ లో తామ్యాగాడు చెప్పిండే డైలాగ్స్ అనేవి గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే ఒక ట్రూ స్క్వాడ్ మ్యాన్ తన స్క్వాడ్ ని కానీ డ్రా చేశాడు అనుకో తనకు ఆపోజిట్ గా ఉండే ఏదైనా సరే కట్ అవ్వాల్సిందే. అండ్ నేను కట్ చేయగలను అనే నమ్మకం ఉంటేనే తన స్క్వాడ్ అనేది డ్రా చేయాలి. అండ్ వన్స్ స్క్వాడ్ డ్రా చేసామా అవతల వైపు ఎవరున్నారో అనేది పట్టించుకోకూడదు. మన అటాక్ అనేది మనకి 200% ఎఫెక్ట్ అనేది చూపించాలని చెప్పి తనకు మోటివేషన్ ఇంకా టెక్నిక్స్ అనేది నేర్పించింటాడు. ఇంకా ఆ టెక్నిక్స్ లో భాగంగానే మనోడు ఈసారి కూడా మన జూఫా గాని యొక్క మెడని ఇంకా తలను కట్ చేయడంతో ఇంకా వెంటనే మన జూఫా గాడు చెత్తనా కొడకలారా మీరు నన్నే చంపుదాం అనుకుంటున్నారా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని చంపి పారదొబ్బుతాను ఇంకొకసారి అని చెప్పి తన యొక్క ట్రూ టెన్షన్ ఫామ్ లెక్క అయితే మారుతూ ఉంటాడు. కానీ దాన్ని చూస్తున్న మన బండిట్ బ్రదర్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఒక కన్నింగ్ ఈవిల్ స్మైల్ అయితే ఇస్తారు. అండ్ దీనికి ప్యారలల్ గానే మనకి తామ్యాని ఇంకా ఫూజిని అయితే చూపిస్తారు. అండ్ వీళ్ళకి ఆపోజిట్ గా తావోఫా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మన తావోఫా తనకుండే కోట్ అనేది తీసేయడంతో తన యొక్క బాడీ స్ట్రక్చర్ చూసి మన తామ్యాగాడు ఫిదా అయిపోతాడు. అసలు ఈ అమ్మాయి ఏంద్రా ఇంత అందంగా ఉంది ఒక్కసారి తనని చూడరా నా 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు ఎంత గ్రేట్ గా ఉందిరా అని చెప్పి మనోడు మురిసిపోతే ఇంక పక్కనుండే ఫూచిగాడు మాత్రం నువ్వు తన యొక్క బాడీ స్ట్రక్చర్ని చూసి మురిసిపోతున్నావు కానీ నేను మాత్రం తన యొక్క బాడీ రీజనరేషన్ని చూసి మురిసిపోతున్నాను. ఇన్ఫాక్ట్ గ్రేట్ గర్ల్ అని చెప్పొచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన మన తావుఫా కూడా ఓ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క పొగడ్తలతో నా మనసు అనేది కరిగిపోతుంది. బట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఫైట్ చేయాలి కదా అని చెప్పి వెంటనే అక్కడ నుంచి మాయమైపోయి తామ్యాగాని ముందరకు వచ్చి ఒక్కసారిగా తన బాడీ పార్ట్స్ని అయితే మెన్ బాడీ పార్ట్స్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక్కటే గుద్దుతుంది. దెబ్బకి తామ్యాగాడు ఎగిరిపోతాడు. ఇంకా దాన్ని చూస్తే ఫ్యూజీ గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ అమ్మాయి ఏంద్ర ఇలా కొట్టింది అని అనుకుంటాడు. ఇంకా దాన్ని చూస్తే మన అమ్మాయి కూడా ఓ నువ్వు కూడా నన్ను పొగిడావు కదా అని చెప్పి మన ఫ్యూజీ గంతాకు వచ్చి నువ్వు నాతో బోజుజుట్సు ప్రాక్టీస్ చేస్తావా అప్పుడు నీ లైఫ్ అనేది ట్యాన్ గా మార్చనీంలే అనడంతో ఇంకా మాట్లాడిన మన ఫ్యూజీ గాడు కూడా జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో తన చేతిని అనేది కట్ చేసి ఓకే మీ ఆఫర్ థ్యాంక్ యూ బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన తావోఫా కూడా ఓ షేట్ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావు కదా అనడంతో ఈ గ్యాప్ లోనే మన తామ్యాగాడు వెనకాల నుంచి వాడికి ఇంట్రెస్ట్ లేదంటున్నాడు కదా నువ్వు నాతో పాటు ట్రై చేయొచ్చు కదా అని చెప్పి మనోడు పైకి లేచి ఎందుకని నిన్ను చూస్తే నాకు ఎంత ఇంట్రెస్ట్ కలుగుతుంది నువ్వు అందంగానే కాదు ఎంతో స్ట్రాంగ్ గా మారావు అండ్ నిన్ను చూస్తే నాకు ఒక గ్రేట్ అమ్మాయి మాదిరి కనపడుతుంది సో నువ్వు నాతో పాటు ఎందుకని పోరాడకూడదు అనడంతో ఇంకా మాట్లాడిన మన తావోఫా కూడా ఓకే కమాన్ లెట్స్ స్టార్ట్ అంటుంది. ఇంకా వెంటనే మన ఫూచిగాడు తామ్యాగాడు ఇద్దరు కూడా 2 వైపుల నుంచి వెంటనే మన తావోఫా మీద అయితే అటాక్ చేస్తుంటారు. కానీ బట్ మన తావోఫా తన యొక్క బాడీని వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటా ప్రతి అటాక్ ని కూడా డాట్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన తామ్యాగాడు చేసే ఒక్క అటాక్ అనేది వెంటనే తావోఫా తప్పించుకోవడంతో ఆ అటాక్ అనేది మన యొక్క ఫూచిగాన్ మీద లాంచ్ అవుతుంది. బట్ లాస్ట్ సెకండ్ లో మన ఫూచిగాడు అయితే అటాక్ నుంచి తప్పించుకుంటాడు. అండ్ వెంటనే తావోఫా యొక్క కాళ్ళు కట్ చేయడంతో ఇంక వెంటనే తామ్యాగాడు ఈ మాత్రం టైం చాలరా అని చెప్పి తనని వేసేద్దాం అనుకుంటాడు. కానీ బట్ వెంటనే తన యొక్క తావో అనేది ఉపయోగించుకొని ఇద్దరిని కూడా ఎగరగొట్టేస్తుంది. ఇంకా అది చూసిన మనోళ్ళు షాక్ అయితే ఇంకా అప్పుడే మన తావోఫా కూడా ఓకే మీ ఇద్దరు కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు అయినా ఏం చేస్తాం మీరు నన్ను ఓడించలేరు అనడంతో ఇంకా మాట్లాడిన మన ఫూజిగాడు ఓ ఇదే నా తావో అంటే ఇన్విజిబుల్ అటాక్ ఎంతో గ్రేట్ గా ఉంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన తామ్యాగాడు కూడా ఓకే ఇదే అటాక్స్ ను మళ్ళీ చేద్దాం అనడంతో ఇంకా అప్పుడే ఫూజిగాడు నీకేమన్నా పిచ్చి పట్టిందా మనం ఎన్నిసార్లు తన మీద అటాక్ చేసినా సరే అది వేస్ట్ కిందకే లెక్క అవుతుంది. సో నువ్వు తనని ఎలా డిఫీట్ చేయాలో మర్చిపోయావా మనం తన యొక్క తాండని అనేది కట్ చేయాలి అది కూడా మన యొక్క హిండరింగ్ తావోన్ అనేది ఉపయోగించుకొని. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే నీకు తావో వాడేది రాదు నాకు కూడా రాదు సో మనం దీని చేతిలో ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి మన వాళ్ళు భయపడుతూ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ మన తావోఫా మాత్రం తన యొక్క స్ట్రాంగ్ ఇన్విజిబుల్ తావోని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది.
ఇంకా అది చూసిన ఫ్యూచీ గాడు సియోన్ సెన్సే చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటాడు. మన తావోని ఎప్పటికీ మనం కళ్ళతో అయితే చూడలేము, జస్ట్ మనం దాన్ని సెన్స్ చేసే ఫైట్ చేయాలి అని చెప్తాడు. బట్ ఆ మాటలన్న మన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకప్పుడే సియోన్ సెన్సే తన యొక్క తావోని రిలీజ్ చేస్తారు కానీ బట్ దాన్ని మన వాళ్ళు అయితే సెన్స్ చేయలేరు. అప్పుడే సియోన్ సెన్సే చెప్పిండమాట, మీరు ఎప్పుడైతే తావోని సెన్స్ చేయలేరో అప్పుడు మీరు వాళ్ళ యొక్క అటాక్స్ నుంచి కూడా బ్లాక్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో మీరు ఎప్పుడైతే తావోని సెన్స్ చేస్తారో అప్పుడే మనం తప్పించుకోగలం అండ్ వాళ్ళతో అయితే ఫైట్ చేయగలం అని చెప్పింటాడు. అండ్ దాన్ని గుర్తు తెచ్చుకొని మన ఫూచిగాడు, ఈ అమ్మాయి పేరు తావోఫా, నాకు తెలిసినంత వరకు తిన అట్రిబ్యూట్ అయితే వుడ్ అట్రిబ్యూట్, నేనైతే నా మెటల్ అట్రిబ్యూట్ ద్వారా తన యొక్క తావోన్ అనేది నేను హిండరింగ్ చేసుకోగలను. సో ఇది మనకు కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కానీ నాకు తావో వాడడం అస్సలు రాదు. సో మనం ఎలాగైనా సరే ఒక ప్లాన్ అనేది ఆలోచించాలని చెప్పి ఫూజిగాడు అంటాడు. ఇంకా ఆ మాటలైన మన తామియా గాడు కూడా తావో లేదు తొక్క లేదు, నేను జస్ట్ తన యొక్క ప్రెజెన్స్ అనేది ఫీల్ అవుతున్నాను, సో నేను ఆ విధంగానే ఫైట్ చేస్తానని చెప్పి వెంటనే తన మీద అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకోండి మన తావోఫా కూడా. మీ ఫ్రెండ్ గారు చెప్తున్నది కరెక్టే, అపోనెంట్ యొక్క మూమెంట్స్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా తావో అనేది ఇంపార్టెంట్. సో ఇలా నువ్వు చేసే ఎన్ని అటాక్స్ కూడా వేస్ట్ కిందకే లెక్క అని చెప్పి తన యొక్క ఇన్విజిబుల్ తావో అనేది ఉపయోగించుకొని తామియాని వెనక నుంచి కొడుతుంది. దెబ్బకు మనోడు తన కాళ్ళ ముందర అయితే పడిపోతాడు. అప్పుడే తావోఫా తన యొక్క కాలుతో తామియా గారిని పైకి లేపి ఎగిరేసి తంతుంది. ఇంకా అప్పుడే తామియా గారి ఎగిరిపోయి పడడంతో ఇంకా అప్పుడే తావోఫా నడుచుకుంటా, మీకు ఎందుకని అర్థం కావడం లేదు, మీరు గివ్ అప్ ఇచ్చేసేయండి, మీరు కేవలం మీ తావో అనేది ఉపయోగించుకుంటే అప్పుడు మీరు ఈజీగా నా చేతిలో ఓడిపోతారు, సో మీరు అర్థం చేసుకోండి అన్నా సరే మన తామియా గారు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో కానీ గివ్ అప్ ఇవ్వను, ఇన్ఫాక్ట్ 1000 సంవత్సరాల నుంచి మీరు కేవలం హ్యూమన్స్ ని మీ యొక్క ఫన్ కోసం ఆడిస్తున్నారు అనడంతో ఇంకా ఆ మాటలిన మన తావోఫా ఒక్క సెకండ్ కోపంగా, ఫన్ ఏంట్రా ఫన్ను, మేము ఇమ్మోర్టాలిటీ కోసం 1000 సంవత్సరాల నుంచి ట్రైన్ అవుతూ ఉన్నాం అండ్ మేము ప్రతిసారి కూడా జనాల్ని ఈ ఐలాండ్ మీద అట్రాక్ట్ చేసి వాళ్ళని మేము ట్యాన్ గా మార్చి మేము సర్వైవ్ అయ్యాము. బట్ ఈ 1000 సంవత్సరాల్లో మేము ట్యాన్ ని సంపాదించినా సరే అది కంప్లీట్ అయిందా లేదా అని నాకు ఎప్పటికీ ఒక ఆలోచన అయితే ఉంది. అండ్ ఇంకా 1000 సంవత్సరాలు అయినా సరే మేము పర్ఫెక్ట్ ట్యాన్ అనేది తయారు చేసామా లేదా అని చెప్పి నాకు ఒక డౌట్ అనేది ఇప్పటికీ ఉంది అనడంతో ఇంకా మాటలిన మన ఫూచిగానికి తామియా గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. నా అలాగే మూడాన్ గడ్ అనుకున్నాడు, జూఫా గడ్ అనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. నేను కొన్నిసార్లు ఎందుకు నవ్వుతానో నాకు కూడా తెలియదు, నాకు పిచ్చి పట్టి నవ్వుతానా లేదంటే నేను ఎందుకు నవ్వుతున్నానో నాకు కూడా ఇప్పటికీ తెలియదు. ఇన్ని కష్టాలు కూడా మేము ట్యాన్ గురించి ఆలోచిస్తుంటే మీరు మాత్రం కేవలం దీన్ని ఫన్ అంటారా అని చెప్పి ఒక్కసారిగా తన ఇన్విజిబుల్ తావతో మన ఫూచి గాని తామే గాని అటాక్ చేస్తుంది. దెబ్బకు మన వాళ్ళు ఇద్దరు రక్తం కక్కుని అక్కడే కింద పడిపోతారు. ఇంకా అప్పుడే మన తావఫా అక్కడ నడుచుకుంటూ వచ్చి, ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఇక్కడ ఏది కూడా మేము ఫన్ కోసం చేయలేదు, ఇప్పటికైనా గివ్ అప్ ఇవ్వండి అనడంతో ఇంకా అప్పుడే మన ఫూచిగాడు, నాకు తావో గురించి ఏమాత్రం తెలియదు, ఇన్ఫాక్ట్ దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు, కానీ వాట్ ఏ ఇన్క్రెడిబుల్ డిస్కవరీ, నువ్వు నన్ను టచ్ చేసిన ప్రతిసారి కూడా నా లైఫ్ లో నేను ఏదో సాధించాను అన్నట్లు నాకు అనిపిస్తుంది, ఇన్ఫాక్ట్ నా బాడీలో ఏదో కొత్త ఆర్గన్ ఉంది అన్నట్లు నాకు అనిపిస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలిన మన తావఫాకి ఏం అర్థం కాదు, వీడు పిచ్చోడు అయ్యాడా అనుకుంటుంది. బట్ మనవాడు మాత్రం నవ్వుకుంటా, నేను ఈ నాలెడ్జ్ ని ఖచ్చితంగా నా ఇంటికి తీసుకువెళ్ళాలి, నేను ఖచ్చితంగా మెడిసిన్ కి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మార్చాలి, నేను కేవలం బుక్స్ నుంచినే అన్ని నేర్చుకోవచ్చు అనుకున్నా కానీ బట్ ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా, వేరు వేరు ఫీల్డ్స్ ద్వారా నుంచి కూడా మన యొక్క రీసెర్చ్ అనేది కంటిన్యూ చేయొచ్చు, ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అనడంతో ఇంకా ఆ మాటలిన తామేగాడు, అరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ నా యొక్క ఫన్ డిస్టర్బ్ చేయొద్దు అనడంతో ఇంకా ఆ మాటలిన తామేగాడు, నువ్వే నాకు అడ్డం రద్దు, సో నేను ఇప్పుడు అమ్మాయితో ప్లే చేయాలనుకుంటున్నాను అనడంతో ఇంకా ఆ మాటలను మన తావోఫాకి మాత్రం ఈ నెలలో ఏంది తావో ఇంత పెరిగింది, అయినా ఏం చేస్తాం, ఈ నెలకు తావో వాడేది రాదు కదా అని చెప్పి వెంటనే, అరే మీకేమైనా పిచ్చి పట్టిందారా, అసలు మీరు ఎందుకని ఇలా అరుస్తున్నారు అనడంతో ఇంకా ఆ మాటలిన మనోళ్ళు కూడా, అవునే పిచ్చి పట్టింది, ఇప్పుడు మా పిచ్చి నీకు కూడా పట్టిస్తామని చెప్పి తన మీద అటాక్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తారు. బట్ మన తావోఫా మాత్రం అయినా మీరు ఏం చేస్తారు, ఇప్పటికీ స్లోగానే ఉన్నారని చెప్పి తన యొక్క ఇన్విజిబుల్ తావోతో మనోళ్ళని అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. బట్ ఈసారి మన తావోఫా చేసే ఇన్విజిబుల్ అటాక్ అనేది మన తామియా గానికి లైట్ గా అయితే కనపడుతుంది. ఇంకా దాన్ని చూస్తూనే మన తామియా గారు కూడా, ఏంటి ఫీలింగ్, నేను తప్పించుకోవాలని చెప్పి లాస్ట్ సెకండ్ లో ఆ తావో అటాక్ నుంచి తప్పించుకుంటాడు. ఇంకా చూసిన తావోఫాకి మైండ్ బ్లాక్ అయితే అండ్ ఈ గ్యాప్ లోనే మన తామియా గారు చక్కగా వెళ్ళి తన ముఖాన్ని రెండుగా చీల్స్తాడు. ఇంకా చూసిన మన ఫూచి గానికి మైండ్ బ్లాక్ అవుతుంది, ఏంటి తావో అటాక్ తప్పించుకొని తనని అటాక్ చేశాడా అనుకుంటాడు. ఇంకా చూస్తాను మన తామియా గారు కూడా, ఇప్పుడు అర్థమైంది నాకు తావో అంటే ఏంది అని చెప్పి ఇంకోసారి అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఇన్విజిబుల్ తావో వచ్చి ఇంకోసారి కొడుతుంది, దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా చూస్తున్నా మన తావోఫా కూడా, ఇంతకు ముందరంటే ఏదో ఫ్లూక్ లో ఒకటి తప్పించుకున్నావు, ప్రతిసారి నువ్వు తావోని చూడలేవురా, అది చూసే సత్తా నీలో లేదు అనడంతో అప్పుడే తామియా గారు కూడా తనకి షియోన్ సెన్సే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే మనం తావోని నేర్చుకోలేమో అప్పుడు తావో అనేది లేదని చెప్పి మనం అనుకుంటాం, అండ్ ఎప్పుడైతే మనం తావోని నేర్చుకోగలమో అప్పుడే మనం అన్నీ ఉన్నాయని నమ్ముతాం. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హెడ్తో ఆలోచించండి, తావో ఉందనే నమ్మండి అండ్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా తావో నేర్చుకోవచ్చు అని చెప్పి మోటివేషన్ ఇస్తూ ఉంటే మనోళ్ళు మాత్రం అదేది పట్టించుకోకుండా మన ఫూజీ గడు పేపర్లు చదువుతూ మెడిసిన్స్ సర్చ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ తామియా గడు నిద్రపోతూ ఉంటాడు. ఇంకా చూసి నొరగాయ కూడా వీళ్ళిద్దరిని తిట్టుకుంటా, మీరు ఎందుకని అర్థం చేసుకోలేకున్నారు, తావో నేర్చుకోలేకుంటే మనం ఖచ్చితంగా టెన్షన్స్ చేతిలో ఓడిపోతాము,
మీరు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు అనడంతో ఇంకా మాటలనే మన ఫూచిగాడు నేను దాన్ని నమ్మను, దేన్నైతే నేను ముట్టుకుంటానో అప్పుడే అది ఉందని చెప్పి నేను కనుక్కోగలను, సో నేను అప్పుడే దాన్ని నమ్ముతాను అనడంతో ఇంకా అప్పుడే మన తామియా గారు కూడా నేను దేన్నైతే కట్ చేయగలను అప్పుడే అది ఉందని నమ్ముతాను, సో మేము టచ్ చేయలేంది ఇంకా నమ్మలేని దానికోసం మేము ఎందుకని అంతలా కష్టపడాలని చెప్పి ఫూచిగాడు తామియా గారు అంటారు. ఇంకా అప్పుడే మన తామియా గారు ఎందుకురా నువ్వు మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్లు మాట్లాడుతున్నాం, నేను కేవలం ఈ ఐలాండ్ నుంచి తప్పించుకునేంత వరకే నీతో పాటు ఉంటాను, ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పింటాడు. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో దాన్నే గుర్తు తెచ్చుకోండి మన తామియా గారు డిస్ట్రాక్ట్ అవడంతో. అండ్ ఈ గ్యాప్లోనే తన తావోఫ్ వచ్చి తన మీద ఇన్విజిబుల్ తావోతో అయితే అటాక్ చేద్దాం అనుకుంటుంది, కానీ బట్ ఈ గ్యాప్లోనే వెనక నుంచి మన ఫూచిగాడు వచ్చి తన మీద అటాక్ చేయడంతో ఇంకా వెంటనే ఫూచిగానికి ఇంకా తావోఫాకి అయితే అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే తావోఫా తన యొక్క ఇన్విజిబుల్ అటాక్ చేయడంతో వెంటనే మనోడు వెనక్కి ఎగిరిపోయి దారి మధ్యలో ఒక క్లాత్ వేసి ఆ అటాక్ అనేది దేనికి తగులుతుంది ఎలా వస్తుంది అని చెప్పి మనోడు మెజర్ చేసి వెంటనే తామేగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు జస్ట్ ఫోకస్గా తన యొక్క తావోనే కాదు తన యొక్క మూమెంట్స్ని కూడా సెండ్ చేయి, అప్పుడు మనం తావోని ఉపయోగించుకున్నా కూడా తను నోడిచ్చచ్చు అని చెప్పి మనోడు తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ రిటర్న్లో మన తావోఫా కూడా మన ఫూచిగాడు చేస్తున్న అటాక్స్ అన్నింటినీ కూడా ఈజీగా డాట్ చేసుకుంటా సర్టెన్ టైంలో క్లోజ్ రేంజ్ లేక వచ్చి నుంచి ఒక్కసారిగా తన యొక్క ఇన్విజిబుల్ తావో ఉపయోగించుకొని తనని కొట్టి వెంటనే తన గొంతుకాయ పెట్టుకొని నువ్వు క్లోజ్ రేంజ్లో నా యొక్క తావో అటాక్స్ని ఎలా తప్పించుకోగలవరా పిచ్చ నా కొడక అని చెప్పి తన యొక్క తావో అటాక్స్ని అయితే క్లోజ్ రేంజ్లో లాంచ్ చేస్తుంది. దెబ్బకి మన ఫూచిగా అన్ని బాడీల్లో నుంచి రక్తం అయితే బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇంక మనోడు దెబ్బకి ఎగిరిపోయి రక్తం కక్కుకుంటూ ఉంటాడు. అయినా సరే అటాక్ చేద్దామని చెప్పి పైకి నిలబడ్డంతో ఇంకప్పుడే తావోఫాగాడు కూడా ఓ నువ్వేమనుకుంటున్నావు నీ ఫ్రెండ్ గారు నా యొక్క తావని సెండ్ చేసి వాడు నా మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నాడా, ఓ నువ్వు నీ ఫ్రెండ్ మీద బాగానే కనికరం చూపిస్తున్నావు అనడంతో వీఆర్ నాట్ ఫ్రెండ్స్, మేము కేవలం ఇద్దరు కూడా ఒకటే మెంటాలిటీతో ఉంటామంటాడు. ఇంకా అప్పుడే తామియా గారు కూడా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంతకు ముందర తామియా గారు కూడా వీఆర్ నాట్ ఫ్రెండ్స్ అని అంటాడు కదా, సో అప్పుడే దాని కంటిన్యూషన్ గా మన ఫూచిగాడు కూడా నేను కూడా అదే అంటున్నా వీఆర్ నాట్ ఫ్రెండ్స్, కానీ నీకు నాకు ఒక సిమిలారిటీ అయితే ఉంది అది మాత్రం నిజమండంతో దానికి తామియా గారు కూడా ఏంటి నేను ఒక క్రిమినల్ని నువ్వు ఒక ఆశమానివి మన ఇద్దరికి ఎలా సిమిలారిటీ ఉంటుంది అనడంతో ఇంకా అప్పుడే మనం ఫూచిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట నువ్వు కేవలం నీ విషయంలో కాకుండా పక్క వాళ్ళ విషయంలో కొంచెం మంచోని మాదిరి బిహేవ్ చేస్తావు, ఇంతకు ముందర తోమో గాని విషయంలో ఏదైతే చేసావో నేను కూడా అట్లాంటివన్నీ నాకు తెలుసు నువ్వు తప్పు చేసావు, కానీ నువ్వు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని అయితే తప్పుగా అయితే చూడలేదు, ప్రతిసారి అవతల వాళ్ళని కాపాడడం కోసం ట్రై చేస్తావు, వాళ్ళ మీద సింపతి చూపిస్తావు, వాళ్ళని నమ్మావు అండ్ వాళ్ళని మెచ్చుకున్నావు, ఇట్లాంటి ఎన్నో విధాలుగా నువ్వు గొప్పవాడివి. అండ్ ఇట్లాంటి ఇంటెన్స్ టైంలో కూడా మనం మన హార్ట్స్ని ముట్టుకొని టచ్ చేసి సెండ్ చేస్తే కానీ వాటి ఉన్నాయని నమ్మం, మనం కేవలం బోన్స్ ఉండే ఇంకా ఫ్లెష్ ఉండే ఒక నార్మల్ హ్యూమన్స్ మాత్రమే, మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆనందాలు ఉన్నాయి, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి, మనమంతా కూడా బతకాలని కోరుకుంటున్నాం, సో దానికోసం మనం ఏదైనా చేస్తామంటంతో ఇంకా ఆ మాటలనే మన తామియా గారు కూడా ఏంట్రా ఇప్పుడు నీ ఫిలాసఫీ నాకు ఎంతో డిస్టర్బింగ్ ఉంది, నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా అని చెప్పి తనని తిడతాడు. దానికి మన ఫూజిగాడు కూడా నీకు అర్థం కాకుంటే నేను రెండోసారి చెప్పదలుచుకోలేదు అనడంతో దానికి నొరగాయ పాప కూడా అరే ఇంకొకసారి చెప్పచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే ఫూజిగాడు నవ్వుకుంటా నేను ఇంకొకసారి మళ్ళీ ఒకవేళ అందరూ బతికి మనమంతా కలిస్తే అప్పుడు చెప్తాలే రెండోసారి అంటాడు. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఫూచి గారిని ఇంకా తామే గారిని చూసిన మన తావోఫాగాడు కూడా అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాకుంటే మీరు ఇంతగా బాధపడాల్సిన పని లేదని చెప్పి వెంటనే వీళ్ళిద్దరి మీద కూడా తన యొక్క ఇన్విజిబుల్ తావోని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మన తామియా గాడు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, నేను అసలు దేన్ని చూడలేకపోతున్నా, బట్ నేను ఒకటి మాత్రం సెండ్ చేయగలను, ఆ ఫూచిగాడు ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాడు, నేను ఎలాగైనా వాడిని కాపాడాలని చెప్పి లాస్ట్ సెకండ్లో సియోన్ సెన్సే చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు సియోన్ సెన్సే మీరు ఏదైతే చూడలేరో అప్పుడు మీరు దాన్ని చూడకండి, చూడకుండా సెండ్ చేయండి అని చెప్పింటాడు. సో దాన్ని గుర్తు తెచ్చుకుని మన తామియా గాడు ఒక బోల్డ్ డిసిజన్ తీసుకుంటాడు. ఒక్కసారిగా తన చేతికుండే కుక్కీతోనే తన యొక్క కన్నుగుడ్డును అనేది బయటికి లాక్కొని ఇంతకు ముందర నేను నా కన్నుకుండే రక్తం ద్వారా తన యొక్క తావును అయితే సెండ్ చేయగలను, సో ఆ విధంగా నా కళ్ళకైతే బ్లడ్ ఉంటే నేను ఖచ్చితంగా తన తావును సెండ్ చేయగలను కదా అని చెప్పి ఒక్కసారిగా మన ఫూచిగాని మీద జరగబోయే అటాక్ లాంచ్ అయ్యే లోపలే తనకు తగిలే లోపలే పరిగెత్తుకుంటూ వచ్చి అటాక్ నుంచి అయితే మన ఫూచిగాని కాపాడతాడు. ఇంకా వెంటనే ఫూచిగాడు థ్యాంక్స్ మామ లాస్ట్ సెకండ్లో నన్ను కాపాడావు, అసలు నువ్వు దీన్నంతా కూడా ఎలా సెండ్ చేసావు అని చెప్పి తామియా గాని వైపు చూస్తాడు. ఒక్కసారిగా తన కంట్లో నుంచి రక్తం రావడంతో ఇంకా దాన్ని చూసి మనోడు షాక్ అయిపోతాడు. అప్పుడే మన తామియా గారు కూడా వాట్ ఏ ఇంక్రెడిబుల్ ఉమెన్, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, ప్రతిసారి నువ్వు నన్ను ఎంతో హార్డ్గా షార్ప్గా కొట్టేటప్పుడు నేను ప్రతిసారిగా కూడా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను, ఇప్పుడిప్పుడే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది అమ్మాయి అని చెప్పి ఒక్కసారిగా మనోడు కేకలు వేసుకుంటే తన వైపు అయితే అటాక్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన తావోఫా కూడా తన మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తే మన ఫూచిగానికి కూడా ఏంట్రా వీడు ఇలా వెళ్తున్నాడు అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.